ఏం టిఫినా? మా ఇంట్లో ఏం లేదురా టిఫిన్ తినడానికి. రెండు రోజులా? 2 రోజులకే నువ్వు ఎంత బిల్డప్ ఇస్తున్నావా? అయితే నీకు విషయం చెప్తాను విను. ఒక మనిషి 76 ఏళ్ళు తిండి తినకుండా బతికాడు తెలుసా? ఒక్కరోజు తిండి తినకపోయినా ఆకలితో కడుపు నకలకలాడుతుంది. కానీ ఆయన గత 76 ఏళ్లుగా తిండి లేకుండా నీళ్లు తాకుండా బతికేస్తున్నాడు. నమ్మబుద్ధి కావట్లేదు కదా? అయితే ఇప్పుడు నువ్వు తప్పకుండా ఆయన గురించి తెలుసుకోవాలి. సైన్స్ కే అర్థం కాని వింత మనిషి ఉన్నాడు. అతను 70 సంవత్సరాల నుంచి ఆహారం లేకుండా ఎలా ఉండగలుగుతున్నాడు? ప్రపంచంలో జీవించే మనుషులందరూ ఆహారం తీసుకునే జీవిస్తారు, కానీ తినకుండా తాగకుండా జీవించే వ్యక్తి ఉన్నాడంటే నమ్ముతారా? ఇతను 70 సంవత్సరాల నుంచి తినకుండా ఏం తాగకుండా జీవిస్తున్నాడు. ఆయన పేరు ప్రహ్లాద జని. ప్రజలంతా మాతాజీ అని పిలుస్తారు. కొంతమంది భక్తులు చుందాది వాలా మాతాజీ అని కూడా పిలుస్తారు. 70 సంవత్సరాలు ఎలాంటి ఆహారము లేకుండా, కనీసం పచ్చి మంచినీళ్లు కూడా లేకుండా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా బతుకుతున్నాడు. ఈ మాతాజీ ప్రస్తుతం గుజరాత్ లో చారదా అనే గ్రామంలో ఉంటున్నారు. ప్రహ్లాద జని ఎప్పుడైతే అమ్మవారిని గాఢంగా నమ్ముకుంటూ వచ్చాడో తన ఆకలిని కూడా అమ్మవారే తీరుస్తుందని నమ్మేవారు. తనకు ఆకలిగా ఉన్నప్పుడు అంబాదేవత తన నుదుటిపై నీటి బిందువులను జార విడిచి ఆకలి తీర్చేదట. ప్రహ్లాద జని ఎర్ర చీర ఆభరణాలు ధరించి జుట్టు పెంచుకొని జుట్టుకు పూలు పెట్టుకుంటాడు. తెల్లవారుజామున ఉదయం 4 గంటలకే నిద్ర లేచి తలస్నానం చేసి పూజలు పూర్తి చేసి అంబాదేవత ధ్యానంలో ఉంటూ దేవతను ఆరాధిస్తాడు. ప్రహ్లాద జని నీరు ఆహారం నిజంగా తీసుకోకుండా ఎలా జీవిస్తున్నాడు అని ఆ ఊరి జనాలు చాలా సార్లు పరీక్షలు చేశారు, కానీ విఫలమయ్యారు. గ్రామస్తుల కథనం ప్రకారం మాతాజీ తన 7 ఏళ్ల వయసులో రాజస్థాన్ లో ఉన్న తన ఇంటి నుండి పారిపోయి అడవులలో జీవించేవాడట. కొద్ది రోజులు గడిచిన తర్వాత 11వ ఏట అడవిలో ఉండే ఒక గుడిలో అంబాదేవతను భక్తి శ్రద్ధలతో పూజించటం మొదలు పెట్టాడు. అలా దేవతా ధ్యానంలో ఉంటూ అంబాదేవత లాగే వస్త్రాలను అలంకరించుకునేవాడు. మాజీ రాష్ట్రపతి ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు సైతం ప్రహ్లాద్ పై పరీక్షలు చేయించారు. ప్రహ్లాద జని ఇలా ఆహారం ఏమీ తీసుకోకుండా ఎలా బతుకుతున్నాడో అని డాక్టర్లకు సైతం అర్థం కావటం లేదు. డాక్టర్ సుధీర్ షాతో పాటు మరో 35 మంది డాక్టర్స్ ఇండియన్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ మరియు లాయిడ్ ఆర్గనైజేషన్స్ తో పాటు కొన్ని సంస్థలు కలిసి మాతాజీని ఒక గదిలో ఉంచి అక్కడ సీసీ కెమెరాలు పెట్టి రోజు బ్లడ్ టెస్ట్, స్కానింగ్ ఇలా చాలా రకాల పరీక్షలు జరిపారు. అంతేకాక వైద్య రంగంలో అందుబాటులో ఉన్న అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ వంటి అన్ని రకాల ఆధునిక పరికరాలతో ఆయన్ని పరీక్షించారు. ఒక అద్దాల గదిలో ప్రహ్లాద్ బాబాను పెట్టి సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చివరికి టాయిలెట్ ను కూడా మూసివేశారు. పెదాలను తడుపుకోవడానికి కొద్దిపాటి నీరుని పెట్టారు. ఇలా ఆయనను 10 రోజుల పాటు పరీక్షించారు. ప్రహ్లాద్ బాబా అక్కడి నుంచి కదలకుండా, చుక్క నీరు తాగకుండా వైద్యులను ఆశ్చర్యపరిచారు. మెడికల్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా వచ్చాయి. డాక్టర్స్ అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇది నిజంగా దైవశక్తే అని అందరూ నమ్ముతారు, నమ్మాలి కూడా. చివరికి ఆయన సాధారణ వ్యక్తి కాదని తెలుసుకున్నారు. ఆకలి, దాహాన్ని తట్టుకునే లక్షణాలు ఆయనలో ఉన్నాయని గుర్తించారు. దీంతో డాక్టర్లకు ఆయన జీవితం అంతుపట్టని రహస్యంగానే మిగిలిపోయింది. అన్నేళ్లు తిండి నీరు లేకుండా ఎలా జీవిస్తున్నారనే ప్రశ్నకు ప్రహ్లాద్ స్పందిస్తూ అది కేవలం ధ్యానంతోనే సాధ్యమైందని తెలిపారు. ఆయన శక్తి గురించి తెలిసి ఎంతో మంది భక్తులు, ప్రముఖులు ఆయన ఆశ్రమానికి తరలి వస్తారు. వారిలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. ఇది ప్రహ్లాద్ బాబా యొక్క రహస్యం. నిజంగా స్వామిజీ చాలా గ్రేట్. కానీ ఆయనలాగా 5 సంవత్సరాలు తినకుండా అయితే నేను ఉండలేను. కాకపోతే ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని విచ్చలవిడిగా తినకుండా లిమిట్ గా తింటాను. ఆ మాట అన్నా బాగుంది. పద వెళ్ళి పునుగులు తిందాం.